హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ యాక్టివిటీస్లోని నేను కిచెన్ని నీట్గా ఎలా సర్ది పెట్టుకున్నానో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కిచెన్ అయితే నీట్గా సర్ది పెట్టుకున్నాను. గంట పట్టింది కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకునేసరికి. తర్వాత అయితే నేను ఇక్కడ సామాన్లు అనేవి నీట్గా సర్ది పెట్టుకున్నాను. నా కోసం అయితే నేను పాలు అనేవి వేడి చేస్తున్నాను ప్రోటీన్ పౌడర్ వేసుకోవటానికి. ఇగోండి నీట్గా సర్దాను. ఎక్కడక్కడ ఎలా పడితే అలాగా ఉన్నాయి, అందుకనేసి నేను మళ్ళీ నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఖాళీ అయిన డబ్బాలు అయితే నేను కడిగి మళ్ళీ వాటిల్లో పప్పు పిండిలు వేసుకున్నాను. నీట్గా డబ్బాలు ఆరబెట్టుకొని వేసుకోవాలి. పప్పులు పిండిలు ఏవైనా కూడా మిగిలిన డబ్బాలు అయితే నేను కిందనైతే పెట్టేశాను. పప్పులు పలుకులు ఏవైతే ఉన్నాయో పిండిలు అవన్నీ కూడా పైన అయితే పెట్టాను. కిందనైతే ఖాళీగా వాడని డబ్బాలు అయితే కింద అయితే పెట్టేశాను. పిల్లల బ్రేక్ బాక్సులు అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా. ఇంకా నేను తెచ్చుకున్న సరుకులు ఉన్న వాటిని అయిపోయిన తర్వాత మిగతా వాటిని మళ్ళీ నేను వేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే నా కోసం నేను పాలైతే కలుపుకున్నాను. ఇక్కడ ఒక చిన్న గ్లాసులోనే కలుపుకోవాలి ఈ పాలు, ప్రోటీన్ పౌడర్ అనేది. ఇంకా పాలు కలుపుకున్నాను. తర్వాత అయితే ఇగోండి ఇక్కడ పేపర్ వేసుకొని నీట్గా సర్దుకున్నాను. అడుగైతే డెటాల్ లిక్విడ్ అనేది వేసుకొని తర్వాత అయితే చీపురితో ఒకసారి బాగా నీట్గా తుడిచి అడుగున డెటాల్ లిక్విడ్ వేసాను. తర్వాత అయితే పేపర్లు వేసుకొని ఇలా నీట్గా ఎక్కడక్కడ మళ్ళీ నీట్గా సర్దుకున్నాను. ఇలా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటే కిచెన్ అనేది నీట్గా ఉంటుంది, డస్ట్ పట్టకుండా. పురుగులు బద్దింకలు అనేవి చేరుతూ ఉంటాయి కదా, ఇలా ఎప్పటికప్పుడు అనేది నేను సర్దుకుంటూ ఉంటాను. నాకు ఎప్పుడు క్లీన్ చేయాలనిపిస్తే అప్పుడు నేను కిచెన్ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత అయితే ఇక్కడ కుక్కర్ పెట్టాను. పిల్లలకి క్యారేజ్ కట్టాలి. ఈ కింద అంతాను వెజిటేబుల్స్ ఇవి అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. నీట్గా అంతా కూడా సర్ది పెట్టుకున్నాను. డబ్బాల్లోని పెద్ద పెద్ద డబ్బాల్లోని పప్పులు ఇంకా పిండిలు కూడా మిగతావి ఇవన్నీ కూడా అందులో పెట్టేసుకుంటాను. పిల్లలు బిస్కెట్స్ ప్యాకెట్లు అవన్నీ కూడా ఉన్న సామాన్లోనే ఇలా అడ్జస్ట్ చేసుకొని సర్ది పెట్టుకుంటూ ఉంటాను. తర్వాత అయితే నేను బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి బిస్కెట్స్ గోధుమ బిస్కెట్స్ తీసుకుంటున్నాను పాలతోటి. న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాను. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు ఆ రోజు. తర్వాత పిల్లలకైతే నేను జంతికలు అడిగారు, జంతికలు అనేవి వేస్తున్నాను మా పిల్లల కోసం. కొద్దిగా నువ్వులు కూడా వేసి శనగపిండి వరిపిండి మిక్స్ చేసి నా జంతికలు అనేవి వాళ్ళకి వేసి పెట్టాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.